ప్రైజ్ ద లార్డ్. ట్రూ వర్డ్ ఆఫ్ క్రైస్ట్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులందరికీ దేవుని నామంలో శుభాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రియమైనటువంటి స్నేహితులారా, ప్రతి దినము కూడా వీడియో ఎండింగ్లో మన దేశము కొరకు, కరోనా పేషెంట్ల కొరకు, మీ యొక్క ప్రార్థన అవసరతల కొరకు వీడియో ఎండింగ్లో ప్రేయర్ చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రియమైనటువంటి వారులారా, మీ ఇంట్లో కానీ, మీ బంధువులకు కానీ, స్నేహితులకు కానీ ఎవరైనా కోవిడ్ పేషెంట్లు ఉంటుంటే నాకు కామెంట్ బాక్స్లో ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టండి. మీ కొరకు నేను భారం కలిగి ప్రార్థన చేస్తాం. అదేవిధంగా ఆ యొక్క కోవిడ్ పేషెంట్లు ప్రార్థన ఆలకించే అవకాశం ఉండుంటే, మీకు కూడా వారికి ప్రార్థన వినిపించే అవకాశం ఉంటుంటే వారికి కూడా ప్రార్థనలు ఏకీభవించమని చెప్పండి. ప్రియమైనటువంటి స్నేహితులారా, విశ్వాసం ఉంటే గనక మనం చేసినటువంటి ప్రార్థనలకి దేవుడు జవాబు ఇస్తారు. ప్రార్థనలు చేయడం మేము చేస్తామే కానీ మీలో ఏ మాత్రం విశ్వాసం లేకపోతే దానికి ఎటువంటి ఫలితము ఉండదండి. మా యొక్క ప్రార్థన అవసరతల కోసం వారు ప్రార్థన చేస్తున్నారు కదా అని మీరు ఏకీభవించకుండా మీలో విశ్వాసం లేకపోతే వాటికి ఏమాత్రం ఉపయోగం ఉండదండి. అదేవిధంగా మీకు దేవుడు స్వస్థతనిస్తారు, దేవుడు మీ జీవితంలో కార్యము చేస్తారు అన్న విశ్వాసం మీలో బలపడి ఉండాలి. అదేవిధంగా బైబిల్లో చూసుకుని ఉంటే 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న ఒక స్త్రీ అనేక వైద్యుల దగ్గరికి వెళ్ళి తన రోగం చెప్పుకుంటే ఏ వైద్యుడు కూడా స్వస్థపరచలేకపోయాడండి. చివరికి దేవుడే నన్ను స్వస్థపరుస్తాడని విశ్వాసంతో దేవుణ్ణి ముట్టుకుంటే చాలు నాకు స్వస్థత వస్తుందని దేవుణ్ణి ముట్టుకోవడం ప్రారంభించిందండి. ఇంకా ఆవిడికి అక్కడికక్కడే స్వస్థ పొందుకుంది. తనకున్నటువంటి విశ్వాసాన్ని చూసి దేవుడు ఏమన్నారో తెలుసా? కుమారి, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అని అన్నారు. అంతే కదండి, ఆ బిడ్డకి విశ్వాసం ఉంది కాబట్టి దేవుణ్ణి ముట్టుకుంటే నాకు స్వస్థత కలుగుతుంది అని విశ్వాసంగా ముట్టింది కాబట్టి స్వస్థపరుచుకుంది. అవిశ్వాసంతో ముట్టుకుని ఉండుంటే ఆ బిడ్డ స్వస్థత పొందేది కాదు కదా. అలాగే మీకు కూడా దేవుడు నాకు స్వస్థతనిస్తారు, వైద్యుల వల్ల నాకు స్వస్థత దొరకటం లేదు, దేవుడే నాకు స్వస్థత ఇస్తారని విశ్వాసంతో దేవుని దగ్గర పాదాల చెంతన మ్రోకరించి ప్రార్థన చేయండి. గొప్ప కార్యము మీరు అక్కడ చూడడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా ఈ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నాతో కూడా మీరు కూడా ప్రార్థనలో ఏకీభవించండి. అక్కడ దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదాలు మీరు పొందుకోవడం చూస్తారు. ఈరోజు దేవుని అనుదిన వాగ్దానము, జ్ఞానమును తెలివియు నీకియ్యబడును. 2వ దినవృత్తాంతముల గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనము. ఇంత మంచి వాగ్దానము మనందరి వినికిడిలో మన మంచి దేవుడు నిశ్చయముగా నెరవేర్చునుగాక. ఆమెన్. ఇంత మంచి వాగ్దానము మంచి నేలను వేసే విత్తనం వలె ఫలింపు కొరకు ప్రార్థన చేసుకుందాం. నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అద్భుతకరుడ, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, సర్వోన్నతుడ, సర్వసృష్టికర్త నాయన ప్రభువా, బంగారు పాదాలకి శతకోటి వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగో తండ్రి, ఈరోజు మీరు మాకు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు ఆరోపించుకుంటున్నాం తండ్రి. జ్ఞానమును తెలివిను నీకు ఇయ్యబడును అని చెప్తున్నావు తండ్రి. అవును ప్రవ్వా, జ్ఞానం కొదువైనచో అడుగుడి ఇచ్చిదనని చెప్తున్నావు ప్రవ్వా. తండ్రి, మాకు జ్ఞానం కొదువైనది ప్రవ్వా, మానవ జ్ఞానం కాదు ప్రవ్వా, లోక జ్ఞానము కాదు తండ్రి. పరిశుద్ధుడు అనేటువంటి నీ జ్ఞానాన్ని మాకు దయచే ప్రవ్వా, మీకు స్తోత్రములు తండ్రి. ఆనాడు ప్రవ్వా సొలొమోను భక్తుడికి నువ్వు ఎట్టు విధమైనటువంటి జ్ఞానాన్ని అందించావు ప్రవ్వా, అటు విధమైన జ్ఞానంతో మా అందరినీ మీరు నింపండి దేవా, మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగో ప్రభా తండ్రి, కోవిడ్ పేషెంట్ల కోసం ప్రార్థన చేస్తూ ఉండగా తండ్రి మీ కంచెను వేసి ఉంచండి దేవా. మీ పాదాల చెంతన ప్రభా తండ్రి, కుటుంబంగా మీ పాదాల చెంతనకు వచ్చి మిమ్మల్ని స్తుతించి గణపరిచి ఆరాధించగలుగుటకు మాకు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు ప్రభా తండ్రి. మా భారతదేశాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. భారతదేశం చుట్టూ కంచెను వేసి ఉంచండి. నీ చల్లని చూపులు ప్రభా నా దేశం మీద ఉంచండి ప్రభా దేవా. నీ జాలి కలిగిన కనులు ప్రభా నా దేశం మీద చూపించండి తండ్రి. మీ గాయపడిన హస్తాన్ని నా దేశం మీద చాచండి ప్రభా. నీ సజీవ రక్కల చాటు నా దేశాన్ని భద్రపరిచినాను, మీకు స్తోత్రములు తండ్రి. ప్రభా, ఈ కరోనా మహమ్మారిని తండ్రి పాలద్రోయండి ప్రభా తండ్రి. నాన్న, నీ ఆజ్ఞ లేనిది ఏది రాదు, నీ ఆజ్ఞ లేనిది ఏది పోదు కదా ప్రభా తండ్రి. నీ కృప తోడుగా ఉంచండి. ఈ కరోనా మహమ్మారిని తండ్రి తీయగలిగినటువంటి సమర్థుడు నీవు మాత్రమే తండ్రి. తండ్రి, ఈ సమస్య అంతటిని ప్రభా మీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి. మీ చిత్తాన్ని సిద్ధింపజేయండి దేవా, నీకు వందనాలు. భారతదేశంలో ఉన్నటువంటి జనాన్ని
జ్ఞాపకం చేసుకోండి ప్రభా. తండ్రి మొట్టమొదటిగా తండ్రి వారిలో ఉన్నటువంటి భయాన్ని తొలగించండి ప్రభా. తండ్రి భయముతోనే ప్రభా ఎంతగానో మరణిస్తున్నారు ప్రభా. తండ్రి కరోనా నాకు వస్తుందేమో, నాకు సంభవిస్తుందేమో, నా కుటుంబానికి వస్తుందేమో అని చెప్పి చాలామంది ప్రభా భయంతోనే ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు తండ్రి. మొదటిగా ఆ భయం నుంచి విడుదల అనుగ్రహించి మీ బలంతో శక్తితో నిలవబెట్టండి దేవా. మీకు స్తోత్రములు ప్రభా. ఇదిగో తండ్రి వెంటిలేషన్ మీద ఉన్న వాళ్ళు తండ్రి, ఐసీయూలో ఉన్న వాళ్ళు తండ్రి, ఆక్సిజన్ మీద ఉన్న వాళ్ళని, ఏసే జనరల్ వార్డులో ఉన్న వాళ్ళని తండ్రి, నన్ను హోమ్ క్వారంటైన్లో ఉన్న వాళ్ళని తండ్రి, ఏసే ఇంకా తండ్రి బెడ్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి ప్రతి కోవిడ్ పేషెంట్లు మీరు జ్ఞాపకం చేసుకుని దేవా. నీ కృప వారికి తోడుగా ఉంచండి. అరికాలి మొదలు నడినెత్తి వరకు సంపూర్ణమైన స్వస్థతను అనుగ్రహించండి. నీ పరిశుద్ధ రక్తాన్ని తండ్రి వారిలో విశ్వాసంగా ప్రోక్షిస్తున్నాం ప్రభా. సరైన మెడిసిన్ అందగలటకు సహాయం దయచే ప్రభా. తండ్రి త్వరగా కోలుకుని ఇంటికి డిశ్చార్జ్ అవ్వగలటకు సహాయం దయచే ప్రభా. బిడ్డలందరినీ మీ సజీవ రెక్కల చాటున భద్రపరిచి సజీవ లెక్కల్లో ఉంచండి దేవా. నీకు వందనాలు. ఎంతోమంది నాయన తండ్రి కుటుంబంలో తండ్రి ఒక మనిషిని కోల్పోయారు ప్రభా, ఇద్దరు మనుషులు కోల్పోయి ఉన్నారు తండ్రి. ప్రభా ప్రతి బిడ్డను మీరు బలపరచండి, స్థిరపరచండి దేవా. నీకు స్తోత్రములు తండ్రి. నా దేశాన్ని క్షమించు దేవా. నీకు వందనాలు. మరణాల రేటును తండ్రి శూన్యము చేయండి తండ్రి. కరోనా కేసులను తండ్రి నన్ను శూన్యము చేయండి దేవా. నీకు వందనాలు తండ్రి. నీ నోటి మాట సెలవిస్తే చాలు తండ్రి, అద్భుతాలు జరుగుతాయి ప్రభా. ఏసే నీ నోటి మాట దయచేయండి నాన్న. మీకు వందనాలు తండ్రి. నీ ఉగ్రత మేము చూడదలుచుకోలేదు ప్రభా. నాన్న నీ ఉగ్రత మేము చూడలేం ప్రభా తండ్రి. నీ ప్రేమ మాకు కావాలి తండ్రి. నాన్న నీ జాలి మాకు కావాలి, నీ కృప మాకు కావాలి తండ్రి. సహాయము దయచే నాన్న. మీకు వందనాలు తండ్రి. మెడిసిన్ అందరికీ అందగలుగుటకు సహాయం దయచే ప్రభా. ఎంతోమంది నాయన వైద్యం అందటం లేదని చెప్పి, మెడిసిన్ అందట్లేదని చెప్పి ఎంతగానో ప్రభా తండ్రి రోధిస్తూ ఉండగా తండ్రి నీ కృప దయచే ప్రభా. వైద్యుల కన్నా పరమ వైద్యుడు తండ్రి నీ వైద్యం దయచే ప్రభా. ఆనాడు ప్రభా 5 రొట్టెలు 2 చిన్న చేపలు తండ్రి 5,000 మందికి పంచిపెట్టుగా ఇంకా మిగులులాగున ఆశీర్వదించా ప్రభా. 12 గంపలు ఎత్తులాగున ఆశీర్వదించా ప్రభా. అదేవిధంగా తండ్రి ఈ రోజున ప్రభా ఎంతమంది కోవిడ్ పేషెంట్లు ఉన్నారో తండ్రి, ప్రతి బిడ్డకి మెడిసిన్ అందిన తర్వాత కూడా ఇంకా మిగులులాగున తండ్రి మెడిసిన్ ఆశీర్వదించు దేవా. నీకు వందనాలు. ఎవరికి తండ్రి మెడిసిన్ అందలేదని మాట లేకుండా ప్రతి బిడ్డకి తండ్రి మెడిసిన్ దయచే ప్రభా. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీ కృప తోడుగా ఉంచండి. అనేకులు ప్రభా ఉచితంగా వైద్యం అందిస్తుండగా బిడ్డలకి నీ కృప తోడుగా ఉంచండి దేవా. నీకు స్తోత్రములు తండ్రి. ఫ్రంట్ లైన్లో ఉండి తండ్రి కరోనా నివారణ కోసం ప్రయాసపడుతున్నటువంటి డాక్టర్స్, నర్సులు, జీవీఎంస్, ఆశా వర్కర్స్, వాలంటీర్స్, పారిశుద్ధ కార్మికులు, పోలీసులు ప్రతి బిడ్డలు మీ చేతులకు అప్పగించుకున్నాం. వాళ్ళ చుట్టూ కుటుంబాల చుట్టూ కంచెను వేసి ఉంచండి. కరోనా రోగుల మధ్య ప్రభా పని చేస్తూ ఉండగా తండ్రి వారికి ఎటువంటి వైరస్లు సోకకుండా సహాయం దయచే ప్రభా. మీ కంచెను వేసి ఉంచండి దేవా. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రతి బిడ్డను మీరు అద్భుతమైన సాక్షిగా నిలబెట్టి తండ్రి చిరునవ్వుతో ప్రభా సజీవులుగా ఇంటికి పంపించబోతూ ఉన్నందుకు నాయన మీకు ముందుగానే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. నా దేశాన్ని మీరు అద్భుతమైన సాక్షిగా మీరు నిలబెట్టబోతూ ఉన్నందుకు నాయన మీకు ముందుగానే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఇదిగో తండ్రి 3rd వేవ్ కూడా వస్తుందని చెప్తుండగా తండ్రి ఎంతో మంది భయం పడుతూ ఉండగా తండ్రి భయాల నుంచి విడుదల అనుగ్రహించండి. మీ బలంతో శక్తితో నిలబెట్టు దేవా. నీకు వందనాలు. ఏమొచ్చినా సరే ప్రభా తండ్రి మీరు మాకు తోడుగా ఉంటానని వాగ్దానం చేసావు తండ్రి. మాకు ఎటువంటి భయము లేదు ప్రభా తండ్రి. మీరు మాకు తోడుగా ఉండగా మాకు ఎటువంటి భయము చింత లేదు ప్రభా. యేసయ్యా నీ కృప మాకు తోడుగా ఉంచినందుకు మీకు స్తోత్రములు తండ్రి. ఎలాంటి రోగం వచ్చినా, ఎటువంటి వైరస్లు వచ్చినా ప్రభా తండ్రి నేను నీ కృప మమ్మల్ని విడిచిపోదు ప్రభా. నీకు స్తోత్రములు తండ్రి. నీవు ఇచ్చిన వాగ్దానానికి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. నా దేశాన్ని మమ్మల్ని అద్భుతమైన సాక్షిగా నిలబెట్టబోతూ ఉన్నందుకు నాయన మీకు ముందుగానే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగో తండ్రి కామెంట్ బాక్స్లో ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టినటువంటి నాగలక్ష్మి గారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి చిన్నాన్న ప్రభా గణేష్ గారిని జ్ఞాపకం చేసుకోండి. కరోనాతో బాధపడుతూ ఉండగా బిడ్డను మీరు ముట్టండి, తాకండి, స్వస్థపరిచినైనా స్వస్థపరిచే యెహోవాని నేనని చెప్తున్నా ప్రభా. స్వస్థపరిచినైనా నీ గాయపడిన హస్తాల్లో స్వస్థత ఉంది కదా ప్రభా తండ్రి. బిడ్డను మీరు ముట్టండి ప్రభా. అరికాలు మొదలు నడినేంత వరకు సంపూర్ణమైన స్వస్థతను అనుగ్రహించి నీ పరిశుద్ధ రక్తాన్ని బిడ్డలో ప్రోక్షించండి దేవా. నీకు వందనాలు తండ్రి. తండ్రి బిడ్డ హాస్పిటల్లో ఉంటుండగా బిడ్డను స్వస్థపరిచినైనా తండ్రి ఇప్పుడు ఆ బిడ్డ భయపడుతూ ఉండొచ్చు ప్రభా తండ్రి. కుటుంబం వాళ్ళు భయపడుతూ ఉండొచ్చు కానీ తండ్రి నాన్న ప్రభా మీ బలంతో శక్తితో నిలబెట్టు ప్రభా. నీ కృప వారికి తోడుగా ఉంచండి దేవ. మీ ధైర్యంతో నిలబెట్టు దేవా. నీకు స్తోత్రములు తండ్రి. ఎంత భయంతో అయితే బిడ్డ తండ్రి హాస్పిటల్కి వెళ్ళి ఉన్నారో ప్రభా తండ్రి అంతే ధైర్యంగా తిరిగి రాగలటకు సహాయం దయచే ప్రభా. నాయన తండ్రి స్వస్థపరిచినైనా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. కరోనాని జయించే శక్తిని బిడ్డకు దయచే ప్రభా. మీకు స్తోత్రములు తండ్రి. ప్రభా నోటి నిండా నవ్వుని దయచే ప్రభా. కుటుంబానికి ఆనందాన్ని దయచే ప్రభా తండ్రి. ఆత్మ గతించకపోకుండా నీ కృప తోడుగా ఉంచండి దేవా. స్వస్థత నీవేచ్చని తెలుసుకునే జ్ఞానాన్ని దయచేసి ప్రభా తండ్రి బిడ్డను అద్భుతమైన సాక్షిగా మీరు నిలబెట్టబోతూ ఉన్నందుకు నాయన మీకు ముందుగానే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి దేవా తండ్రి. నాన్న యేసయ్య నీకే వందనాలు ప్రభా. ఈ చిన్న ప్రార్థన ప్రభా తండ్రి మీ సన్నిధానికి ధూపములే చేర్చుకోండి ప్రభా. మా ప్రార్థన మీరు విని అవును ఆమెను పలుకుతున్నందుకు నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. మా జీవితాలు మంచి నేలను పడే విత్తనం వలె ఫలింపు చేస్తారని కోరుకుంటూ ఈ చిన్న ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మిక్కిలి వినయంగా బ్రతిమలాడి అడిగి వేడుకునిచున్నాము నా తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, శిరు రక్తమే జయం. యేసు నామమునికి సంపూర్ణ విజయం కలుగునుగాక. అపవాది క్రియలకు అనంత నాశనమును కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియమైన
ప్రియమైనటువంటి స్నేహితులారా, మీరు పెట్టినటువంటి ప్రార్థన విన్నపాల కొరకు ఈ విధంగా ప్రార్థన చేయడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ఆయనకే లెక్కలేని స్తుతులు స్తోత్రాలు తెలియపరచుకుంటూ ఉన్నాను. అయితే స్నేహితులారా, మీ యొక్క ప్రార్థన విన్నపములు మరియు మీ యొక్క పేరు వివరంగా కామెంట్ బాక్స్లో తెలియపరచగలరు. అదేవిధంగా దేవుడు మీ జీవితంలో చేసినటువంటి అద్భుతమైన కార్యములను కామెంట్ బాక్స్లో తెలియపరిచినట్లయితే ఆదరణ కోల్పోయిన వారికి, విశ్వాసం లేని వారికి మీ యొక్క సాక్ష్యం ద్వారా వారిని ప్రోత్సహించేవారుగా అవుతారని కోరుకుంటూ ఉన్నాను.